Hi guys, welcome back to our channel. It's me Priyanka and I hope you all are doing great. So guys, today I am going to react on another scene from the movie Guntur Karam. So चलिए आज का वीडियो शुरू करते हैं. Before that, अगर आप लोग चैनल पे नए हैं then just subscribe कर लो, subscribe and keep supporting me, and also don't forget to click on that bell icon to get notification of my upcoming videos. So let's get started the video. సీనరీ బాగుందా? అటు చూస్తున్నా. ఎందుకు వచ్చావురా ఇక్కడికి? నాతో ఇంకా పనేంటి? నాతో పని అయిపోయింది కదా, మందిని నా మీదకి ఎందుకు పంపుతున్నావా అని. మందిని పంపానా? ఏం మాట్లాడుతున్నాడు నారాయణ? నారాయణ గారు సార్, నారాయణ గారు సారీ సార్, పని అవ్వలేదు. ఏంది బాబాయ్, నువ్వు పంపావా? వాడి దగ్గరికి బాధ్యతలు పంపని ఎవరు చెప్పారా నీకు? నువ్వే కదా మరి చెప్పాడు మాట్లాడకూడదని. అంటే ఇలాంటి రోడ్డు మాట్లాడకూడదంటే చచ్చిపోలమే, వేరే దారి లేదు. రే బాబ్జీ, బ్రదర్ ఫోన్ ఇరా, రావణాడు మాట్లాడితే సౌండ్ ఎట్లా ఉంటుందో చూపిద్దాం. ఇదిగో బ్రదర్. రే ఇట్రా. ఎవడికి ఫోన్ చేస్తున్నావు? రే మూసుకోండి రా. ఇక్కడికి వచ్చే ముందే కార్లో సరిగెట్టాం, ఫోన్లో ట్రిగర్ ఇట్టాం, సౌండ్ వస్తుంది, కార్లు ఎగురుతాయి, దుమ్ము బోనస్. అయితే నువ్వు ఆ మధుగాడు కలిసి నాది నా కూతురు రాజకీయ జీవితం తొక్కేస్తారా? ఆ జేబులు కొట్టేవాడితో నేను ఎందుకు కలుస్తాను? ఆడే నా దగ్గరకు వస్తే 4 పీకాను, పోతా నా పర్సు కూడా కొట్టేశాడు. 5 ఏళ్ళు బొక్క నువ్వే బాకీ. ఇదిగో వెంకటస్వామి, ఈసారి వచ్చానంటే కార్లకి రేగటంలా, బిల్డింగ్తో పాటు నువ్వే ఎగురుతావు. తీసుకెళ్ళు బ్రదర్. వాటికి పోస్తావేంటి? ఎండిపోయిన వాటికి పోయి. ఓకే, ఆయన ఇంట్లో లేరు. అమ్మాయ్యా? అమ్మగారు లోపలికి వచ్చి కూర్చోండి. ఇదమ్మాయ్యా? కాదు, చెల్లెలు. టీ అంటే పడి చచ్చిపోతారు అక్కడ. తాగుతారేమో కనుక్కోబాలు. మదరా? ఫాదర్ గొంతుపోయింది. ఈరా మనం థ్యాంక్స్ అని చెప్పాలేంట్రా? బతికొచ్చిన ఆనందం కూడా కనపట్లేదు. ఛీ, నీకేం కాలేదని తెలిసి గుడికి వెళ్దామని చీర కట్టుకున్నా. ఏమన్నా అంటే ప్యాంట్ వేసుకొచ్చేదానివా ఏంది? మా మనసు ఎప్పుడు అర్థం చేసుకుంటారు సార్? మీరు మా మనసుతో క్రికెట్ కబడ్డీ ఆడేసుకోండి, మేము మాత్రం అర్థం చేసుకోవాలి. నాకు ఈ టార్చర్ ఏంటి బాలు? నువ్వు ఐడియా బేబీ. మధ్యలో ఆడేందుకు? యాదవా, నేనేం చేశాను సార్? నువ్వేం చేయలేదురా. నాకు బాగురా నువ్వు. నన్ను దాన్ని పక్క పక్కన ఎప్పుడు కూర్చొని ఇచ్చావురా నువ్వు. బేబీ బేబీ అని లాగేయటమే. యాదవ యాదవ. పక్కన పక్కన కూర్చుంటే చాలా చొల్లో కూర్చోవాలా? ఈ చేతులతో స్కూల్కి తీసుకెళ్ళానయ్యా. ఏమైంది బాలు? అమ్ము సారీ చెప్తుంది, రాము థ్యాంక్స్ చెప్తున్నాడు. ఎంతకీ అమ్మాయి తెలుపా ఎరుపా? ఆకుపచ్చరా నీకెందుకు? తడి దసన్న పొడి దాల్ తడి. ఎందుకు వెళ్ళా వాడి దగ్గరికి? డెల్టన్ బాబు చంపేస్తాడేమోనని రావణకు చెప్పమంది. ఇదే లేకపోతే ఇదే. సై వాడితో సైన్ చేయించమంటే నా మీద స్పైన్ చేస్తున్నావా? ఎందుకు నీకు వాడంటే అంత ఇది? వాళ్ళ అమ్మే వాడిని వద్దనుకుని వదిలేసింది. ఆవిడ సరిగ్గా చూసుండదు. అవును, వాడి ఇంట్లో కూడా రాలేదంట. నేనే బయటికి వెళ్ళాను. గొడవకు వచ్చినట్టు వచ్చాడంట కదా, అమ్మ చెప్పింది నాకు. ఆడ అలాగే ప్రేమిస్తాడు. నీకు నా పరిస్థితి తెలియట్లేదు. నువ్వు ఇలాగే చేస్తుంటే ఊరేసుకుని చచ్చిపోతా చెప్తున్నాను. బాలు, ఏమిటి అది? బెదిరిస్తున్నావా? చచ్చిపోతానని? చచ్చిపో. అది నీకోసం. స్టూల్ తనలేకపోతే 4 ఉన్నాగా, ఎవరో ఒకళ్ళని తన్నేస్తాం. పిచ్చి మొహ, మనకు అన్నం పెట్టేది శ్రీ 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 వెంకటస్వామి గారే. కానీ నాకు నచ్చింది శ్రీ వెంకటరమణ గారు. మరి
మాట్లాడితే హైదరాబాద్ వెళ్ళి వచ్చేస్తున్నాడు. ఏముందో మరి అక్కడ రోజు వాళ్ళ కల్లోకి వచ్చేస్తుంది అనుకుంటా. అబ్బా కొడుకులు కింద మీద పడి దొల్లేస్తున్నారు. ఏమే ఆ పొడి తీసురా. మొన్నటికి మొన్న కేసు ఎట్టి సంతకం పెట్టించారు. అది చాలక నిన్న ఏకంగా రౌడీని పంపించేశారు. అలాంటి ఆవిడ ఎందుకు వదిలేసిందో కనుక్కోమని చెప్తాడు మీ నాన్న నీకు. వెళ్ళి ఆవిడే కనుక్కో మరి. మీ కళ్ళ ముందు ఉన్నా కనిపించర్రా. ఊరు నుంచి వచ్చిన దగ్గర నుంచి ఒకటే నా సార్, నువ్వు తలపేసావు కాబట్టి మా అమ్మ వెళ్ళిపోయింది. తప్పంతా నీది అని నేను ఎక్కడ మనసులో పెట్టేసుకుంటానని నీకు ఒకటే భయం. ఎవరు చెప్పాడు నీకు కలం వచ్చిందా? ఊరు వెళ్ళటం అంటే వెళ్ళి రావటం, అక్కడే ఉండిపోవటం కాదు. ఇన్నాళ్ళు మందు చెడ్డాలు అనుకున్నా, అమ్మ కూడా చెడ్డాలు వాటే. ఇప్పుడే అనిపిస్తుంది ఇంకా ఆవిడ ఊసు కూడా ఎత్తకండి ఇంట్లో. అన్నీ వింటారా? విన్నీ ఆవిడ ఎందుకు వెళ్ళిపోయిందో మేము విన్నాం. ఆవిడ మాకు అక్కర్లేదని కూడా విన్నాను కదా. విన్నీ మేమందరం ఈ వెంకట్రమణ వెనకాలే ఉన్నాం. రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సచివాలయానికి వెళ్తుండగా ఆమె కాన్వాయ్ని లారీ ఢీకొట్టడంతో ఆమెకు తీవ్రంగా గాయాలయ్యాయి. హుటాహుటిన దగ్గరలోని యాక్సిస్ హాస్పిటల్ కు తరలించారు. తలకు చేతులకు గాయాలైనట్లుగా వైద్యులు నిర్ధారించారు. తన హెల్త్ అప్డేట్స్ తో పాటు ప్రమాద కారణాలపై వివరణ. మంత్రి వైరా వసుంధర రోడ్డు ప్రమాదానికి గురై 2 రోజులుగా చికిత్స పొందుతున్న విషయం. It took some time, but I came on my own. చెయ్యి ఫ్రాక్చరా మ్యామ్? Just a shoulder injury. కాటా మధు గారు మీరు మీ పెద్ద కొడుకును వదిలేశారని విమర్శ చేశారు. మరి మీరు దానికి ఆవిడ హెల్త్ అప్డేట్స్ గురించి ప్రెస్ మీట్. దయచేసి మీరు డైవర్ట్ అవ్వద్దు. నెక్స్ట్. కాటా మధు ప్రెస్ మీట్ తర్వాతే ఈ యాక్సిడెంట్ జరిగింది. అంటే ఇది హత్యా ప్రయత్నమా? మ్యామ్, మీరు హరిదాస్ మధు లాంటి శత్రువులతో ఫైట్ చేస్తారా, వదిలేస్తారా? నాకు ఇష్టం ఉన్న వాటిని వదిలేస్తానేమో కానీ భయపెట్టే వాటిని వదలను. కాశీలో మనకిష్టమైన వస్తువులు గంగలో వదిలేసినట్టు నేను కూడా నాకు ఇష్టమైనవి కొన్ని వదిలేశాను. ఎలాగైనా రమణి తీసుకొచ్చేయాలన్నా నువ్వేదో ఒకటి చేయాలి. వదిలేయమ్మా. నేను ఊరికే పట్టుపట్టట్లేదు నానా. నేను వదిలేయమన్నది నీ పంతం కాదు, నీ కొడుకుని. వదిలే. కష్టంగా ఉందా?
10 ఏళ్ళు పెంచావు కదా, మరి కూతురు వదిలేయమంటే నాకెంత కష్టంగా ఉండాలి? 25 ఏళ్ళు పెంచాను కదా. 10 ఏళ్ళు పెంచిన నీది ప్రేమ, 25 ఏళ్ళు పెంచిన నాది స్వార్థమా? నాది స్వార్థమైతే నీది తక్కువ స్వార్థం, నీది ప్రేమ అయితే నాది ఎక్కువ ప్రేమ. అయినా ఆగను వెళ్ళిపోతానంటే నేను ఆపను. కానీ ఈసారి గోడౌన్ అంటుకుంటే నీ మొగుడు పోతాడు. మొన్నట్లా కన్ను కాదు, నీ కొడుకే పోతాడు. నాన్నే నాన్నే గుంటూరు గోడౌన్ దగ్గర వెలిగిన అగ్గిపుల్ల, భద్రైన పెట్రోల్ సీసాలు, దానికి ఖర్చైన 5 లక్షలు, అవి దాచుకున్న మార్క్స్ గాడి జేబు, చచ్చిపోయిన లెనిన్ గాడి రక్తం, మొత్తం కర్త కర్మ క్రియ మీ నాన్నే. అమ్మలు అన్నింట్లోనూ కరెక్ట్ అవ్వలేరేమో కానీ బాధ్యతల విషయంలో మాత్రం తప్పు చేయరు. మేడం 1 మినిట్. కాటా మధు గారు మీరు మీ పెద్ద అబ్బాయిని అనాథగా వదిలేస్తారని అంటున్నారు, దానికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? అమ్మని కదా, అమ్మని ఎప్పుడు తన బిడ్డలకి ఏం చేశావని అడగండి. చెప్పినా మీకు తెలియదు, తెలిసిన అర్థం కాదు. హరిదాసే యాక్సిడెంట్ చేయించాడని మాకు తెలుసు, మీడియాకు తెలుసు, ఒక్క నీకు తప్ప. కానీ మాట్లాడే ధైర్యం ఎవరికి లేదు. ఆ డ్రైవర్ ఏమో నిద్ర సరిగ్గా లేక బ్రేక్ కొట్టలేదంటాడు, 6 నెలల్లో బయటకు వస్తాడు. అది హరిదాస్ అంటే. మీరేమో అలాంటి వాళ్ళని వదిలేసి నాలాంటి ముసలి దగ్గరకు వచ్చి తొడలు పట్టి మీసాలు తిప్పుతారు. దమ్ముంటే ఆడికి చెప్పు, నేను వసుంధర కొడుకుని, నాతో పెట్టుకో, నన్ను గుంటూరు కారం అంటారని. అడ్రస్ తెలీదు నువ్వు అంకుల్ చెప్పు. యాక్సిడెంట్ అయ్యాక వచ్చి అందరూ చూస్తారు, నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి చూసిరా. అప్పుడు మీసం తిప్పి చెప్పు, అమ్మా నేనే నీ కొడుకునని. నీ వల్ల కాకపోతే ఏడు చూరుకో. ఎందుకు సార్ ప్రతిసారి వాడిని? सो गाइस ये था आज का सीन एंड यहाँ आपको देखने को मिलेगा कि उनके जो नाना जी हैं वो उनके खुद के ही बेटी के घर में आग लगा दिए थे, मतलब उनका जो फैक्ट्री था वहाँ आग लगाए थे एंड वो आपको यहाँ पता चलेगा. बट यहाँ उनकी माँ क्यों बात नहीं करे अभी तक वो भी पता नहीं चल रहा. आई थिंक शायद इनके फादर के वजह से ही वो नहीं कर रहे. सो लेट्स सी आगे कहानी में क्या कुछ होता है एंड अभी हमारे जो महेश बाबू सर हैं वो क्या करने वाले हैं एंड उनके खुद की माँ का जो एक्सीडेंट हुआ उसको किसने करवाया उसको तो पता लगाएंगे ही. वो देखना बहुत ही ज़्यादा इंटरेस्टिंग होगा. आई होप यू लाइक वीडियो एंड इफ यू हियर फॉर द फर्स्ट टाइम डोंट फॉरगेट टू लाइक एंड सब्सक्राइब माय चैनल. फिर मुलाकात होगी और किसी रिएक्शन वीडियो के साथ. तब तक बाय बाय.